అలా సెకండ్ గేర్లో ఫుల్ ఉంది చూడండి. హాయ్ హలో పీపుల్, దిస్ ఇస్ KrishnaSujal. ఈరోజు మనం బైక్ రివ్యూకి వెళ్తున్నాం. అది కూడా అమలాపురం కాదు, కాకినాడ వెళ్తున్నాం. ఇదిగో గోవన్ క్లాసిక్ సింగిల్ సిలిండర్ ఇచ్చాడు. పర్ఫెక్ట్ రోడ్ స్టార్ టైప్ అనమాట. ఇంకా కాంపాక్ట్ డామినేటింగ్ ట్రెండింగ్ బైక్ అనడానికి ఆలోచించక్కర్లేదు. సౌండ్ చాలా బాగా నచ్చింది. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి హాయ్ హలో పీపుల్, దిస్ ఇస్ KrishnaSujal రిపోర్టింగ్ ఫ్రమ్ అమలాపురం. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు మనం బైక్ రివ్యూకి వెళ్తున్నాం. ఇది కూడా అమలాపురం కాదు, కాకినాడ వెళ్తున్నాం. అక్కడి నుంచి కాకినాడ వెళ్ళి కాకినాడలో బైక్ రివ్యూ చేయబోతున్నాం అనమాట. అండ్ ఆ బైక్ ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. అందరూ గెస్ట్ చేసేయగలరు ఈజీగానే. ది ఆల్ న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450. ఇవన్నీ మా షోరూమ్స్లో ఉండవు, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్లో. సో అందుకనే కాకినాడ వెళ్తున్నాను అనమాట. చలో గొరిల్లా 450 ఇదిగోండి. లిటరల్లీ బైక్ టైర్స్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. సో జయలక్ష్మి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఉన్నాం అనమాట మనం. ఇదిగో గోవన్ క్లాసిక్ బాగుంది కదా. హ్యాండిల్ బాస్ బాగా పెక్కిచ్చాడు, చాపర్ టైప్ బాగుంది. కలర్ కూడా బాగా ఇచ్చాడు. రాయల్ ఎన్ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350 బాగున్నాయి. టైర్స్ కూడా సైడ్స్ వైట్ టెన్స్ ఇచ్చాడు. అది గోబేర్ 650 ఇంటర్సెప్టర్ సింగిల్ సిలిండర్ ఇచ్చాడు అన్నమాట. ఇది సేమ్ ఇంక ఇంటర్సెప్టర్ వైబ్స్ వస్తున్నాయి కానీ సింగిల్ సిలిండర్ ఇచ్చాడు, డబుల్ సిలిండర్ కాకుండా. చాలా బాగుంది బైక్. ఇది కూడా ఒకసారి రివ్యూ చేయాలి. ఇంటర్ 350 అయితే న్యూ కలర్స్ ఇచ్చాడనమాట. బైక్ అయితే ఇచ్చారనమాట గొరిల్లా 450. ఇప్పుడు రివ్యూకి వెళ్దాం చలో. అది కదా బైక్ గొరిల్లా 450. ఏదైనా మంచి కామ్ ప్లేస్లోకి వెళ్ళి బ్లాగ్ చేద్దాం చలో. సో టుడే వీ హ్యావ్ ది న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450. రాయల్ ఎన్ఫీల్డ్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బైక్లో ఉన్నది ఏంటంటే ఇది గొరిల్లా 450 అని అంటాను నేను. సో ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. దీని ఇంజన్ వచ్చేసి 452cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్. థింగ్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 39 bhp which is 40 PS at 8000 rpm and also 40 Nm of torque which is huge torque అనమాట. దీని సైలెన్సర్ బీటింగ్ కూడా నాకు చాలా నచ్చింది. దీని పవర్ కూడా చాలా నచ్చింది నాకు. లిటరల్లీ సెకండ్ గేర్లో మాత్రం ఒక్క రకంగా ఎత్తుకుంటుంది, చాలా బాగుంది. పర్ఫెక్ట్ రోడ్ స్టార్ అనమాట. ఆన్ రోడ్కి ఆఫ్ రోడ్కి చాలా పర్ఫెక్ట్ యూజ్ అవుతుంది బైక్. ఆఫ్ రోడ్ అంటే మరీ హెవీ ఆఫ్ రోడ్ కాదు, మన ఇండియన్ రోడ్స్కి చాలా బాగా వర్క్ అవుతుంది. మెయిన్లీ దీనికి గొరిల్లా 450 అని నేమ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. మెయిన్లీ దీన్ని ఎక్కువగా మనకి అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే దీని టైర్స్ అనమాట. దీని టైర్స్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సిఎట్ ఆఫ్ రోడ్ టైర్స్ ఇచ్చారనమాట. చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. అండ్ చాలా వైడ్ ఉన్న టైర్స్, చాలా బిగ్ టైర్స్ ఇచ్చాడు. 120 ఫ్రంట్ ఏమో 120 ఇచ్చాడు, బ్యాక్ ఏమో 160 ఇచ్చాడు. విచ్ ఈజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత బిగ్ టైర్స్ అనేవి ఏ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి లేనట్టు ఉన్నాయి. అండ్ నార్మల్ మన సెగ్మెంట్లో ఈ సెగ్మెంట్లో ఇంత పెద్ద టైర్స్ ఇవ్వడం చాలా గుడ్ థింగ్ అనే చెప్పచ్చు. ఎందుకంటే చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తాయి ఈ టైర్స్ అనేవి ఆఫ్ రోడ్కి అయినా కానీ ఆన్ రోడ్కి అయినా కానీ. లైక్ ఇప్పుడు కార్నరింగ్స్కి చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట ఈ టైర్స్. దీని సీట్ హైట్ వచ్చేసి 780 mm విచ్ ఇస్ వెరీ లో. నార్మల్ 5'4" to 5'6" వాళ్ళు కూడా చాలా ఈజీగా అందేస్తుంది ఈ బైక్. పర్ఫెక్ట్గా బైక్ వెయిట్కి తగ్గట్టుగా ఉందన్నమాట. నాకు చాలా నచ్చింది బైక్. వెయిట్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాం ఈ హైట్ వల్ల. ఇది నాకు తెలిసి డ్రై వెయిట్ వచ్చేసి 175 kgs, విత్ ఫుల్ ట్యాంక్ నాకు తెలిసి 185 kgs దాకా వెళ్తుంది. పర్లేదు, సరిపోతుంది నాకు తెలిసి. ఈ వెయిట్ని ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ సైడ్ కూడా చాలా ఎక్కువే ఉంది. 168 దాకా ఇచ్చాడు అనమాట. దీని ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చాడు అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి మోనోసాక్ సస్పెన్షన్ ఇచ్చాడు విచ్ ఇస్ అడ్జస్టబుల్. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం Gen 3కి మాట్లాడుకున్నాను కదా. అండ్ దీని ఎగ్జాస్ట్ కూడా నాకు చాలా నచ్చింది అనమాట. చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది. అండ్ దీని బీటింగ్ కూడా చాలా నచ్చింది నాకు. లైట్ విజిల్ సౌండ్ వస్తుంది
ఆ విజిల్ సౌండ్ చాలా నచ్చింది అనమాట. లైక్ సూపర్ బైక్స్కి వచ్చే ఇలాంటి విజిల్ సౌండ్ వచ్చింది, అది చాలా నచ్చింది నాకు. అంటే నాకు బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా నచ్చింది అనమాట. అడ్వెంచర్ టైప్ డిజైన్ ఇచ్చాడు. అండ్ సేమ్ బ్యాక్ సైడ్ అలాగే ఇచ్చాడు, ఫ్రంట్ కూడా ఇలా ఇచ్చుంటే చాలా బాగుంది కూడా. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్. ఇంకొంచెం పెంచినా బాగున్నాం. సిగ్నల్స్ కూడా బ్రేక్ లైట్ కూడా ఇక్కడే వచ్చింది అండ్ సిగ్నల్ లైట్ ఇక్కడ వస్తుంది, అది చాలా బాగుంది. కానీ ఏమైనా పగిలితే 2 పగిలిపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది దానివల్ల. అండ్ దీనికి ఇది 3 వేరియంట్స్ అనమాట. ఒకటేమో బేస్ వేరియంటు, మిడిల్ వేరియంటు, హై వేరియంటు. మీడియం వేరియంట్కి హై వేరియంట్కి మనకి డిజిటల్ అన్లాక్ ఇస్తున్నారు అనమాట. వాటిని ఈ అన్లాక్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ బటన్ ప్రెస్ చేస్తే అదిగోండి కలర్ మారింది. ఆ తర్వాత ఇదైతే కంట్రోలింగ్కి, ఇదైతే అన్లాక్స్ చేంజ్ చేసుకోవడానికి అనమాట. రైడ్ మోడ్ పర్ఫార్మెన్స్లో ఉంది. అండ్ దీనికి ఏబిఎస్ ఆఫ్ ఆన్ ఉండదు. ఇదిగో ఇలా చేంజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఎక్కడైతే మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, మ్యాప్స్ వస్తాయి ఇక్కడ. వీటితో ఇలాగే అపియరెన్స్, ట్రిప్ ప్రిఫరెన్స్, మై వెహికల్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్, ఫేవరెట్స్ అన్నీ జాయిస్టిక్ బటన్తో చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఓడోమీటర్ ఇచ్చాడు, ఇంజన్ ఇచ్చాడు, పెట్రోల్ రిజర్వ్ గురించి ఇచ్చాడు, ఏబిఎస్ గురించి ఇచ్చాడు, టైం ఇచ్చాడు. అన్నీ బాగున్నాయి అనమాట, అన్నీ బాగా ఇచ్చాడు. అండ్ ట్యాంక్ వచ్చేసి ఫైబర్ కాదు, మెటలే. తెలుసు కదా మీకు, రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడు మెటలే ఇస్తాడు. సో అదనమాట. మిగతా వెళ్తా మాట్లాడుకుందాం. చలో, దీని పికప్, దీని పవర్ గురించి కూడా మాట్లాడాలి కదా. చలో దీని బీటింగ్ చూద్దాం. సౌండ్ అయితే చాలా నచ్చింది అనమాట. విజిల్ సౌండ్ వస్తుంది చూడండి, అది చాలా బాగా నచ్చింది. చూసారుగా సౌండ్, లైట్ చాలా బాగా నచ్చింది నాకు సౌండ్ అనేది. పవర్ మాత్రం చాలా బాగుంది. వీటిని ఈ మధ్యన స్టంట్స్ కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నారు. ఆఫ్టర్ డ్యూక్ ఈ బైకే చాలా బాగుంది అంటున్నారు. పర్ఫెక్ట్ రోడ్స్టర్ టైప్ అనమాట. ఇంక కాంపాక్ట్ డామినేటింగ్ ట్రెండింగ్ బైక్ అనడానికి అసలు ఆలోచించక్కర్లేదు, అంత బాగుంది బైక్. హైట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. బాబా అసలు సెకండ్ గేర్లో పుల్ ఉంది చూడండి, అసలు చాలా బాగుంది. పుల్ అనేది చాలా నచ్చింది నాకు. అసలు చాలా బాగుంది. ఫస్ట్ గేర్లో అంత అనిపించట్లేదు, కానీ సెకండ్ గేర్కి వచ్చేటప్పటికి మాత్రం ఆ పుల్ ఒక రకంగా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ ఒక పిలియన్ కూడా ఉన్నాడు నా దగ్గర. చాలా అంటే చాలా బాగుంది అసలు, తోపు అసలు బైక్ మాత్రం. అండ్ దీని వీల్ బేస్ వచ్చేసి బాగా తక్కువ అనమాట. ఇది లాంగ్ రైడ్స్కి సెట్ అవ్వదు. ఓన్లీ అంటే మరీ లాంగ్ టూర్స్ కాకుండా నార్మల్ షార్ట్ టూర్స్కి సెట్ అవుతుంది అనమాట ఈ బైక్. వీల్ బేస్ తక్కువ, అందుకనే కొంచెం మనకి ఈజీగా ఏమంటారు పెద్ద పెద్ద పాట్ హోల్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఈ బైక్. ఇది రెడ్ అండ్ గోల్డ్ వేరియంట్ కూడా కలర్ చాలా బాగుంది, నాకు నచ్చింది. బ్రేక్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. గేర్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట, చాలా స్మూత్గా పడుతుంది గేర్స్ మాత్రం. అండ్ దీని స్పీడ్స్ అవి ఏం చెక్ చేయలేము మనం, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో మనకి హైవేలో అలాంటివి ఏం లేవు. పవర్ మాత్రం చాలా బాగుంది. థర్డ్ గేర్లో కూడా చాలా బాగుంది. సేమ్ నాకు హ్యాండ్లింగ్ అయితే ఇంటర్సెప్టర్ ఫీల్ వస్తుంది. దీని సీటింగ్ కూడా బాగుంది. నా పిలియన్కి కొంచెం లైట్గా తక్కువ, కానీ రైడర్కి మాత్రం సీట్ మాత్రం చాలా హైట్ ఇచ్చాడు, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. పెర్ఫార్మెన్స్ మోడ్లో ఉంది కాబట్టి ఇంకా చాలా బాగుంది బైక్ అయితే. నాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే హయ్యర్ గేర్స్లో కూడా లో ఆర్పిఎమ్స్లో కూడా బాగా వెళ్తుంది, అది నాకు చాలా ఇష్టం. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. ఏబిఎస్ చాలా వర్క్ అవుతుంది. అంటే దీనికి ఏబిఎస్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. అండ్ దీని మైలేజ్ గురించి మాట్లాడదాం. ఎకానమీలో అయితే మీకు ఒక 29-30 దాకా వేస్తుందంట. బట్ దీని పవర్కి మీరు అంత స్లోగా వెళ్ళలేరు. పర్ఫెక్ట్ హయ్యర్ ఆర్పిఎమ్స్లోనే ఆ ఫీల్ బాగా ఇస్తుంది అన్నమాట మనకు బైక్. చాలా బాగుంది అది. హై స్పీడ్లో హయ్యర్ ఆర్పిఎమ్స్లో వెళ్తే ఆబ్వియస్లీ మీకు ఇంజన్ మైలేజ్ తగ్గిపోతుంది, ఒక 25 దాకా ఇస్తుందేమో అంతే. కానీ వర్త్ ఇట్ అనమాట, ప్రైజ్కి వర్త్ ఇట్ బైక్. అండ్ ఇదిగో దీనికి యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చాడు. 5 volts ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఈజీగా ఉంది, బాగానే ఇచ్చాడు అది కూడా. అండ్ దీని హైట్ ఇది రైడర్కి మాత్రం బాగా ఇచ్చాడు అనమాట. బ్యాక్ పిలియన్ కూడా పర్లేదు, బాగానే ఉంది. బట్ లాంగ్ రైడ్స్కి పిలియన్కి కన్నా నార్మల్ రైడర్స్కే బాగా సెట్ అవుతుంది బైక్.
ఇది కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నట్టు బాగుంది. ఇంటర్సెప్టర్ కూడా నాకు అదే ఫీల్ అనిపించింది, కొంచెం అడ్డొస్తుంది అనమాట. ఇది కొంచెం అలవాటు చేసుకోవాలన్నమాట నార్మల్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే. సౌండ్ బాగా నచ్చింది నాకు, సౌండ్ చాలా బాగా నచ్చింది నాకు. దీని హై వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 3,20,000 దాకా ఉంది. అండ్ లో వేరియంట్ వచ్చేసి 2,80,000 దాకా ఉంది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. 5th గేర్ 6th గేర్లో కూడా స్మూత్గా వెళ్తుంది. నాకు అదే ఇష్టం అనమాట. అస్సలు వైబ్రేషన్స్ అనేవి అయితే అస్సలు లేవు. స్టెబిలైజేషన్ చాలా బాగుంది బైక్ అయితే. నాకు నచ్చిందంటూ ఏం లేదు ఈ బైక్లో, నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది బైక్. అదనమాట గొరిల్లా 450. అన్నిటి గురించి మాట్లాడానని అనుకుంటున్నాను. అండ్ దీనికి ట్రాక్షన్ కంట్రోల్ లేదు, స్లిప్పర్ క్లచ్. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. లైట్గా హీట్ ఇప్పుడు తెలుస్తుంది నాకు రైట్ లెగ్కి కొంచెం, బట్ ఓకే బేరబుల్. దీని గోల్డెన్ డిప్ అంటే కలర్ వచ్చేసి చాలా బాగుంది. కలర్ కూడా నాకైతే మోస్ట్లీ గ్రే కలర్ నచ్చింది. దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి. అదనమాట బైక్ మాత్రం కుమ్మేసింది. సో అదనమాట గైస్ బ్లాగ్. హోప్ యూ గైస్ గోనా లైక్ ఇట్. KrishnaSujal సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. శ్రీ జయలక్ష్మి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అనమాట ఇది. మనకి SRMTకి దగ్గరలో ఉంటుంది. వీళ్ళే నాకు ఇచ్చారు బైక్. థ్యాంక్ యూ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఫర్ గివింగ్ మీ దిస్ బైక్. అది శ్రీ జయలక్ష్మి రాయల్ ఎన్ఫీల్డ్ ఇదనమాట ప్లేస్. ఫ్రంట్ అది హెడ్ ల్యాంప్కి ప్రొటెక్షన్ కూడా బాగుంది కదా. అండ్ దాని హెడ్ ల్యాంప్ కూడా చాలా నచ్చింది నాకు. ఫ్రంట్ LED హెడ్ ల్యాంప్ చాలా బాగుంటుంది అనమాట. మనకి GT 650కి ఇంటర్సెప్టర్స్కి ఇప్పుడు అవే ఇస్తున్నారు. అండ్ హంటర్ 350కి కలర్స్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చాడు. ఇదిగో హంటర్ 350 ఇది ఒక న్యూ మోడల్ కలర్, లోపల కలర్ ఉంది, అది కూడా చాలా బాగుంది. ఈరోజు ఒక కలర్ రిలీజ్ చేస్తున్నారంట, విచ్ ఈస్ గ్రే కలర్ అంట. నేను గ్రే కలర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ గ్రే కలర్ లేదు, గోల్డెన్ టిప్ కలర్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది. అన్ని కలర్స్ బాగున్నాయి, కొత్తగా ట్రై చేస్తున్నాడు అనమాట కలర్స్.